నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, ఎంబీఏ చదువుకున్నాను, ఎంసీఏ చదువుకున్నాను, ఎంఎస్సీ చదువుకున్నాను, బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను, ఎంఎస్సీ బీఈడీ చదువుకున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాను, హార్డ్వేర్ ఇంజనీర్స్ చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, బీకామ్ చదువుకున్నాను, బీఎస్ఈ చదువుకున్నాను, ఇంకా ఎన్నో కోర్సులు చేశాను. నేను జాబ్కి ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో వాళ్లు అడిగేదానికి జవాబు కరెక్ట్గానే చెబుతున్నాను, అయినా వాళ్లు నాకు జాబు ఇవ్వడం లేదు. ఎందుకని? నేను ఇంత చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఇవ్వడానికే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఇంత చదువుకుని దేనికి పనికి రాకుండా అయిపోయాను అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? రోధిస్తున్నావా? ఏడుస్తున్నావా? బైబిల్ వాక్యము చదువు, కాని నన్ను నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో వ్రాసి ఉంది కదా. అయితే నీవు ఏనాడైనా నేను నీకు గుర్తొచ్చానా? ఏనాడు నీకు గుర్తుకు రాలేదు అంటే నీకు ప్రార్థన అవసరం లేదా అంటే నేనే అవసరం లేదని అర్థం. అందుకని నీవు వెనుకబడిపోతున్ నావు కాబట్టి నీ దేవుడను నీ ప్రభువైన యేసయ్య నేను అని గుర్తించి గౌరవార్థముగా ఆదివారం రోజున గాని ఉపాసన దినాల రోజులుగాని నీవు నా చెంతకు వచ్చి మొక్కపెట్టుము. అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి, నీకు ఉద్యోగం వస్తాది, నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకునే బ్రతకగలుగుతావు, ఒకరిమీద ఆధారపడకుండా ఉంటావు. నీవు నన్ను నమ్మినట్లయితే అన్నీ ఇస్తాను, నీ కన్నీరు ఆనందపుష్పాలుగా మారుస్తాను. నా మాట నమ్ము. ఆమెన్.